హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నా కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అంటే నాకు తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నేను ఈరోజు ఎక్స్ప్లోర్ చేయబోయే మార్కెట్ అయితే ఉస్మాన్ గంజ్ అండి. సో మేము వర్క్ పైనే వెళ్ళామన్నమాట, షూట్ తీయడానికి కాదు, కాకపోతే ఇంకా షూట్ కూడా తీశాను. సో అంతవరకు వెళ్ళాను కదా, మీతో కొన్ని స్వీట్ మెమరీస్ షేర్ చేసుకుందామని చెప్పి. సో ఇక్కడ చూసారా, అన్నీ గ్రాసరీ ఐటమ్స్ అన్నీ కూడా అవైలబుల్లో ఉంటాయండి. సో చాలామంది నాకు కొన్ని పప్పులు అడుగుతారు, వచ్చి అనుములు, బెబ్బర్లు, రాజ్మా అనేటివి అడుగుతారనమాట. సో అవన్నీ కూడా ఇక్కడ ఉస్మాన్ గంజ్లో అవైలబుల్గా ఉంటాయి. అంటే ప్రతి ధాన్యం నుంచి అండ్ చింతపండు, వెల్లుల్లి, అల్లము, ఇంకా బగారా మిర్చీలు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క ఐటమ్ మనకి అన్ని మార్కెట్లో వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తారనమాట. అన్ని ఐటమ్స్ కూడా అమ్ముకోవడానికి. హోల్సేల్ మార్కెట్ అండి ఇది. బేగం బజార్కి కొంచెం ఈ రోడ్లో బేగం బజార్ ఉంటే అవతల రోడ్లో ఉస్మాన్ గంజ్ ఉంటుందండి. మ్యాప్లో మీరు చెక్ చేసుకొని వెళ్ళి తెచ్చుకోవాలనుకుంటే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ప్యూర్గా కొట్టి అమ్ముతారనమాట. అంటే వెల్లుల్లిపాయలు అండ్ అల్లం తీసుకొని మనము గ్రైండర్ చేయించుకోవచ్చు. సో పేస్ట్ లాగా చేయించుకొని ఇంటికైతే వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. సో ఈ విధంగా ఉందండి మార్కెట్. అన్ని రకాల బియ్యము, పప్పులు అన్ని ప్రతి ఒక్కటి కూడా మనకి బేగం బజార్ నుంచి ఉస్మాన్ గంజ్ వరకు అన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్. సో ఇట్లా బయట వరకు కూడా షాప్స్ ఉంటాయండి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మంచిగా అన్ని ఐటమ్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. సో సబ్జీ మండి మార్కెట్ అండి. సో మొత్తం కూడా బట్టల మార్కెట్ లాగా తయారైందనమాట. సో అప్పట్లో ఈ విధంగా ఉండిందంట. సో నేను చిన్నప్పుడు మా నాన్నమ్మ అమ్ముతుండే కాబట్టి నాకు తెలుసు. సో నేను మార్కెట్కి వెళ్ళి మా నాన్నమ్మ దగ్గరికి ఫ్రూట్స్ అవి ఇవి తెచ్చుకుంటుండే. మా నాన్నమ్మ అండ్ మా మమ్మీ వాళ్ళందరూ మార్కెట్లో ఉంటుండే, అన్ని ఫ్రూట్స్ అయితే అమ్ముతుండే అనమాట. సో ఇప్పుడైతే చాలా డౌన్కి అయిపోయింది మార్కెట్ అయితే. సో మళ్ళీ ఈ విధంగా కలకలలాడుతూ అన్నీ అవైలబుల్గా మన మార్కెట్లో దొరకాలని నేను చాలా గట్టిగా అయితే ప్రేర్ చేస్తున్నాను అనమాట. సో అక్కడక్కడ చిన్న చిన్న మార్కెట్లు కావడం వలన సో మార్కెట్లో అంత గిరాకీ కూడా లేదు. అయితే ఫ్రెండ్స్, ఇదంతా కూడా ఉస్మాన్ గంజ్ బయటకు వచ్చిన తర్వాత లోపల నుండి ఐటమ్స్ కొనుక్కొని వచ్చి బయట పెడతారు. బయట వరకు మనకి కొంచెం లోపల కన్నా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి అనమాట బయట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, బాయ్.